నమస్తే, బాగుర్రా? నేను బాగున్నా, ఇంకా అంత క్షేమమేనా? నమస్తే. అయితే మనకి ఏంటంటే ఇప్పుడు ఈ ఎండాకాలంలో మనకు ఎండలు బాగా ఉంటాయి. బండ్లు ఇట్లా రోడ్ల మీద పెట్టేసి పార్కింగ్ చేసి వెళ్ళిపోతాం కాబట్టి మనం ఎండాకాలంలో ఈ సైడ్ మన ఈ డోర్స్ ఏముంటాయో ముంగటి డోర్స్ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఎక్కే డోర్లని మనం ఏం చేయాలంటే అద్దాలు ఒక చిన్నగా ఒక ఏళ్ళు మందం పోయే ఏళ్ళు మందం ఈ ఏళ్ళు పోయే మందం మనం అద్దాలు కొద్దిగా దించాలి. కనిపిస్తుంది ఏళ్ళు ఇట్లా ఈ అద్దాలు అనేది కొద్దిగా దించాలి. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఈ అద్దం అనేది ఈ ముంగట భాగం అద్దం అనేది మనకు క్రాక్స్ రావు, పలిపోవు. ఈ అద్దం క్రాక్స్ రావు, పలిపోవు. ఇది ఎందుకంటే ఈ సైడ్ డోరు కూడా మనం ఒక ఏళ్ళు మందం ఇట్లా పెట్టాల. ఈ గాడుపు ఈ వెయిట్ ఎయిర్ అనేది మనకు ఈ గాడుపు అనేది ఎక్కువ ఇళ్ళ నుంచి అన్న తోటి వెళ్ళిపోతుంది. గాడుపు మనం అద్దాలు ఫుల్లుగా ఎక్కిస్తే ఏమవుతుందంటే ఈ అద్దాలు ఫుల్లుగా ఎక్కిస్తే ఈ అనేది వేడి గ్యాస్ అనేది వేడి గాడుపు అనేది ఇలా ఎండ ఒక కొట్టి ఈ అద్దాను మాత్రం క్రాక్స్ వచ్చేస్తుంది ఇట్లా మనకు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే కొద్దిగా ఒక ఏళ్ళు మందం ఈ ఒక ఏళ్ళు మందం మనము అద్దాన్ని తీయాల. ఒక ఏళ్ళు మందం ఏంటంటే ఎండలే ఈ ఎండాకాలంలోనే ఉంటాయి ఎక్కువ. చాలామంది చాలా ఎండలనే అవుతుంది మనకి ఇది. ఇప్పుడు ఆ బుల్లెట్ చూపెడతా బండికి ఇప్పుడు వచ్చింది. అది ఇది ఏంటంటే మనం కంపల్సరీ టైట్గా చేయాలి. టైట్గా చేస్తే ఈ అద్దం అనేది కొద్దిగా ఒక ఏళ్ళు మందం ఇచ్చి పెట్టాలి మనం. ఇప్పుడు దానికి సపోజ్ ఈ బండికి ఎట్లయింది, ఈ కిరాక్స్ వచ్చినాయి, కన్ఫ్యూజ్ వస్తుంది. కిరాక్స్ ఇవన్నీ కిరాక్స్ అయ్యేది ఇట్లా వచ్చేస్తుంది. కిరాక్స్ ఎందుకు వస్తుంది? ఈ అద్దం అనేది మనం టైట్గా చేస్తాం కదా, ఫుల్ ప్యాక్ చేస్తే అట్లా వేడికి అట్లా అవుతుంది మనకు అద్దం. దానివల్ల మనం ఏం చేయాలంటే ఏదైనా బయట పార్కింగ్ చేసుకోవాలంటే ఎండాకాలంలో కంపల్సరీ ఒక ఏళ్ళు మందమైనా మనం అద్దాన్ని ఇట్లా ఈ అద్దాన్ని ఏళ్ళు మందమైనా గ్యాప్ చేసి మనం అద్దాలు పెట్టాలి. ముంగటి రెండే డోర్స్ మరి మెయిన్ డ్రైవర్ ఎక్కే డోరు, లెఫ్ట్ సైడ్లో డ్రైవర్ పక్కన కూసే ఒక డోరు. ఆ రెండు డోర్లను మాత్రం కంపల్సరీ కొద్దిగా గ్యాప్ వేసి మనం అద్దం ఎక్కియాలి. దానివల్ల ఏమవుతుందంటే మన అద్దానికి క్రాక్స్ అనేవి రావు. సరేనా? ఈ మంచి వీడియోస్ని ఇట్లనే మీకు చూపెడతాను, మంచి ఫలితాన్ని చూపెడతాను. సరేనా? ఓకే. జై హింద్, జై భారత్.